విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. దేవునితో ఉండుటకు బహుదీర్ఘకాలం, దేవునికై అర్పించబడి స్వల్పకాలం. విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా శుభములను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరము కూడా ప్రతి వారము ఈ విధముగా ప్రభు సన్నిధానములో కలుసుకోవటం ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యమై ఉంటుండగా దేవునికే మహిమ కలుగునుగాక. అనుదినము వాక్యం ద్వారా దేవుడు మనలను బలపరుస్తూ ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి ప్రతి మర్మాన్ని ధ్యానము చేసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి దేవునిని ఘనపరిచే వారముగా మనము ఉండాలని దేవుని పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఆరాధనను ఆరంభించుకొనటానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును మనము అడగవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రార్థన ద్వారా మనం యొక్క వాక్య భాగమును ప్రారంభం చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క మంచి సమయంలో మీ వాక్యములో ఉన్నటువంటి మర్మాలను ధ్యానము చేసుకునటానికి, మీ వాక్యం ద్వారా మేమందరము కూడా బలపరచబడటానికి మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు. ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి సత్యమును మేమందరము కూడా గ్రహించి ఈ వాక్యములో ఉన్నటువంటి మాధుర్యమును మేము అనుభవించుటకు మీరు మాకు శక్తిని అనుగ్రహించమని, ఈ వాక్యము ద్వారా మా జీవితాలను సరిచేసి మీకు ఇష్టమైన వారిగా మేము ఉండినట్లుగా మీరు మమ్మలను ముద్రించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరము కూడా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో పౌలు హెబ్రీలకు రాస్తూ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అంటున్నాడు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశం, దేవునికి ఇష్టలైన వారిగా మనము ఉండాలి. ఎలాంటి వారిని దేవుడు ఇష్టపడతాడు, ఎలాంటి క్వాలిటీస్ని దేవుడు ఇష్టపడతాడో ఈరోజు మనం ధ్యానం చేసుకోవాలని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మనము నశించిపోయే వారముగా కాకుండా మన ఆలోచనల ద్వారా, మన నడవత ద్వారా, మన యొక్క తలంపుల ద్వారా, మన యొక్క సమస్తమైనటువంటి నడవడిక ద్వారా దేవునిని మహిమపరిచే వారముగా ఉండాలి. దేవుని ఎప్పుడైతే మనము మహిమపరుస్తూ ఉంటామో అప్పుడు దేవునితో ఒక చక్కటి సంబంధాన్ని కలిగి ఉంటాం. ఎప్పుడైతే మనము దేవునితో ఒక చక్కటి సంబంధాన్ని కలిగి ఉంటామో అప్పుడు మనము దేవునికి ఇష్టలైన వారముగా బ్రతుకుతాం. దేవునికి ఇష్టంగా ఉన్నవారు అయితే అనేక మంది బైబిల్ గ్రంథంలో మనకు ఉన్నారు. విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు వారి జీవితంలో చూసిన వాళ్ళు లేఖనాలలో అనేక మందిని మనం చూస్తూ ఉండవచ్చు. దేవునితో వారికి ఉన్నటువంటి సంబంధం, దేవునితో వారికి ఉన్నటువంటి ఆ యొక్క సన్నిహితమైనటువంటి స్వభావము, దేవునికి ఇష్టానుసారముగా బ్రతికేటువంటి వారి యొక్క జీవన విధానమే ఈరోజు రక్షించబడినటువంటి విశ్వాసలమైన నీకు నాకు చాలా చాలా ప్రాముఖ్యమైనది. Today we are going to discuss about the 7 qualities which pleases God. దేవునికి ఇష్టమైనటువంటి 7 రకాలైనటువంటి గుణగణాలను మీ ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అందులో మొదటిది ఫస్ట్ క్వాలిటీని మనం గనక చూసినట్లయితే సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తే, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయములు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు.
మొదట విషయాన్ని, దేవునికి ఇష్టమైన వారు ఎవరు అనంటే యథార్థమైనటువంటి హృదయము కలిగిన వారు దేవునికి ఇష్టలు. యథార్థత అంటే సత్యమైనది. యథార్థత కలిగినటువంటి జీవితాన్ని, నిడారంబరమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉంటే దేవునికి ఇష్టమైన వారముగా ఉంటామని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అవును, యథార్థతను బట్టి దేవుడు దావీదును ఇష్టపడినట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దావీదు యొక్క యథార్థతను బట్టి దేవుడు దావీదును ఎంతగానో ఇష్టపడినట్లుగా దేవుని యొక్క లేఖనములో మనం చూస్తూ ఉండవచ్చు. అదే అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనాన్ని గనక మనం ఒకసారి చదువుకున్నట్లయితే, తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యమిచ్చను. హల్లెలూయా! ఎంత చక్కటి మాట ఈరోజు చూస్తున్నాం చూడండి. దేవుడే దేవాతి దేవుడు, ఈ సృష్టిని చేసినటువంటి దేవుడు, ఆజ్ఞ అతిక్రమం అనేటువంటి పాపం ద్వారా దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని కోల్పోయినటువంటి మానవుని గురించి ఒక దేవాతి దేవుడు ఒక సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. యథార్థవంతుడైనటువంటి దావీదు నాకు చాలా చాలా ఇష్టడుగా ఉన్నాడు. ఇతను యెష్షయి కుమారుడైనటువంటి దావీదు నాకు చాలా చాలా ప్రీతికరమైన వాడిగా ఉన్నాడు అని ఇక్కడ దేవుడు దావీదును గురించి ఒక చక్కటి సాక్ష్యాన్ని చెప్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దావీదు దేవునికి ఇష్టడైన వాడు కనుకనే అనేకమైనటువంటి ప్రమాదముల నుండి దేవుడు తప్పించాడు. శత్రు సమూహము నుండి దావీదును సంరక్షించాడు. భయంకరమైనటువంటి పాపపు ఉచ్చులో దావీదు పడిపోయినప్పుడు పశ్చాత్తాపపడి మరలా తిరిగి దేవుని దగ్గరకు యథార్థతతో తిరిగి వచ్చినప్పుడు దావీదును క్షమించి అతని రాజ్యమును స్థిరపరిచాడు. దావీదు యథార్థవంతుడు కాబట్టే దేవుని కనికరాన్ని తన జీవితంలో దావీదు చూడగలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదును దేవుడు ఇష్టపడ్డాడు కనుకనే అనేకమైనటువంటి ప్రమాదముల నుండి, అనేకమైనటువంటి క్లిష్ట పరిస్థితుల నుండి దావీదును తప్పించినట్లుగా దేవుని యొక్క లేఖనాలలో మనం చూస్తూ ఉండవచ్చు. అందుకనే 18వ దావీదు కీర్తన 19వ చరణంలో మనం చూస్తే, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెనని, ఆయనకు ఇష్టుడను గనక ఆయన నన్ను తప్పించెను అని దావీదు మహారాజు ఎంత అద్భుతమైనటువంటి మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యథార్థత కలిగినటువంటి జీవితం దేవునికి ఇష్టమైనదిగా దేవుని యొక్క లేఖనాలు దావీదు యొక్క జీవితం ద్వారా దేవుడు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. ఈరోజు యథార్థత కలిగి జీవించేటువంటి మనుష్యులమైన మనలను దేవుడు జ్ఞాపకము చేసుకుంటాడనియో, దేవుడు ఇష్టపడతాడని ఈ లేఖన భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనములో మనం చూస్తే, తన యథార్థతను కూర్చి దావీదు ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని మనం చూద్దాం. నా దేవా, నీవు హృదయము పరిశోధన చేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావనియో నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనైన ఉన్నానని మనపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీవు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. హల్లెలూయా! నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఇంకా దేవుడు మనల్ని ఇష్టపడాలి అనంటే, దేవుడు మనల్ని ప్రేమించాలి అనంటే, దేవుడు మనకు కలుగుతున్నటువంటి ప్రతి క్లిష్ట పరిస్థితిలో నుండి మనల్ని తప్పించాలి అనంటే, దేవుడు మన పక్షాన నిలబడి ఉండాలి అనంటే, యథార్థమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండే వారముగా మనము ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నేటి దినములలో మనం చూస్తున్నట్లయితే యథార్థమైనటువంటి హృదయము ఎవరి జీవితంలోనూ ఉండదు. పైకి ఒకలాగా లోపల ఒకలాగా ప్రవర్తించేటువంటి విశ్వాసులు ఈ లోకములో అనేకులు ఉన్నారు. మందిరానికి వచ్చినప్పుడు ఒకలాగా, బయట ఉన్నప్పుడు ఒకలాగా, ఇంటిలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తించేవారు అనేకులు ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యథార్థమైన వారు, దేవునికి ఇష్టలైన వారు,
అంత మాత్రమే కాకుండా ఇక్కడ సామెతల గ్రంథంలో ఏమంటున్నాడండి, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయములు. మూర్ఖంగా ప్రవర్తించేవారు, మూర్ఖంగా ఆలోచించేవారు, వారికి ఇష్టానుసారముగా వారు ప్రవర్తించేవారు దేవునికి హేయులుగా ఉన్నారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నీవు దేవుణ్ణి ప్లీజ్ చేయాలి అంటే, నువ్వు దేవునికి ఇష్టడుగా జీవించాలి అంటే ఏదో చేసేసేయాలని చాలా ప్రణాళికలు వేసేసుకుంటూ ఉంటాం. దేవుడు నిన్ను ఇష్టపడాలి అని అంటే నీవు యథార్థమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటే చాలు. దేవునికి ఇష్టమైనట్టుగా, దేవునికి ముందు నీవు సరి అయిన ప్రవర్తనలో కలిగి ఉంటే చాలు అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దావీదు దేవుని దృష్టిలో యథార్థుడుగా ఉన్నాడు కాబట్టే తనకు కలిగిన ప్రతి దానిలో నుండి ఆయన తప్పిస్తూ వచ్చాడు. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా నేను నీకు ఇష్టమైనట్టుగా బ్రతకాలి, నేను దేవునికి ఇష్టమైనట్టుగా బ్రతకాలంటే నేనేం చేయాలి అని ఆలోచించేవారు కూడా లేకపోలేదు. కానీ వారు ఏం చేస్తూ ఉంటారంటే, ఉపవాసం ఉంటే దేవునికి ఇష్టమైన వారముగా ఉంటామనో, మందిరానికి రెగ్యులర్గా వెళ్తే దేవునికి ఇష్టమైన వారిగా ఉంటామనో, దశమ భాగాలు దేవునికి ఇస్తూ ఉంటే దేవునికి ఇష్టమైన వారిగా ఉంటామనో, లేకపోతే పెద్ద పెద్ద సేవకుల సంఘాలకు వెళ్తే దేవుడు మమ్మల్ని ఇష్టపడే వారిగా ఉంటారనో, ఇంకా అనేక రకములైనటువంటి యోచనలు మానవుడు చేస్తూ ఉంటాడు. కానీ నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. 7 రకములైనటువంటి క్వాలిటీస్ని ఈరోజు మనం చూస్తున్నాం. అందులో మొదటిది ఏంటి అనంటే, యథార్థమైనటువంటి భక్తిని, జీవితాన్ని కలిగిన వారముగా మనము ఉండాలని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. రెండవ విషయాన్ని గనక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనాన్ని గనక మనం గమనిస్తే, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలుగా ఉన్నారు. హల్లెలూయా. రెండోది మనం ఏం చేస్తున్నారండి, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలుగా ఉన్నారు. హల్లెలూయా. సత్యవర్తనులు అంటే సత్యమును ప్రేమించేవారు దేవునికి ఇష్టమైన వారిగా ఉన్నారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ, దేవుని వాక్యానుసారముగా జీవించేవారు అనంటే దేవునికి చాలా ఇష్టము అని దేవుని యొక్క లేఖనము సెలవిస్తోంది. అందుకనే యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, దేవుని వాక్యమే సత్యమై ఉన్నదన్న సంగతిని మనం అక్కడ తెలుసుకుంటాం. సత్యమందు వారు ప్రతిష్ఠిత చేయము, నీ వాక్యమే సత్యమై ఉన్నదని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. సత్యమును అనుసరించే వారముగా మనం ఉండాలి. ఆ సత్యము దేవుని యొక్క వాక్యమే సత్యమై ఉన్నది. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనములో మనం చూస్తే వాక్యమే దేవుడై ఉన్నాడన్న సంగతిని మనం అక్కడ చూస్తాం. మొదటి అధ్యాయము 1వ వచనములో మనం చూస్తే, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా యేసు ప్రభువారిగా మన భూమి మీదకు తేబడినట్లుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అదే యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో గనక మనం చూస్తే, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవ్వరునూ కూడా తండ్రి యొద్దకు చేరలేరు అని యేసు ప్రభువారు పలికిన అమూల్యమైన మాటలను మనం అక్కడ చూస్తూ ఉండాం. దేవుడే వాక్యమైనటువంటి సత్యమై ఉన్నాడన్న సంగతిని మనము గ్రహించుకునే వారముగా ఉండాలి. చాలాసార్లు వాక్యాన్ని వింటాము కానీ వాక్యానుసారముగా జీవించటానికి కానీ వాక్యానుసారముగా ప్రవర్తించటానికి కానీ ఇష్టపడుతూ ఉండాం. మనం వాక్యం వింటాము కానీ ఈ వాక్యము పక్కవారికి చాలా బాగుంటుంది, ఇది సత్యము, ఈ వాక్యము నిజమైనదే, కానీ నాకు కాదు పక్కవారికి అనేటువంటి భ్రమలో మనము బ్రతికేస్తూ ఉంటాం. అదే ఒక చిన్న ఉదాహరణ మీతో నేను పంచుకోవాలి. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 1 నుండి ఆ యొక్క వచనాలను గనక మనం చదివితే అక్కడ ఒక 2 వ్యక్తులు కనపడుతూ ఉంటారు, అననీయ సప్పీరాలు. వారిద్దరు కూడా మరి ఆ యొక్క దైవజనుడు ముందుకు వెళ్ళినప్పుడు
చాలా దేవుని యొక్క వాక్యాన్ని తెలిసిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, ముందు అంతా కూడా మంచిగానే ఉంటూనే వస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు ఏం చేశారు అనంటే, ఆ సత్యమును అనుసరింపక, దేవుని మాటలను అనుసరింపక, దైవజనుని మాటలు అనుసరింపక గొప్ప వినాశనాన్ని వారి జీవితంలో తెచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రెండో వ్యక్తులు ఎవరు అనంటే, సత్యమును అనుసరించినటువంటి వారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సత్యమును అనుసరింపక అసత్యమైనటువంటి మార్గములో నడిచే ప్రతి ఒక్కరూ కూడా అగ్నిగుండములో ఆహుతి అవ్వాల్సిందే అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అందుకనే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, అది రెండవ మరణము అని దేవుడు చాలా ఖచ్చితంగా చెప్పేస్తూ ఉన్నాడు. దేవునికి ఇష్టమైన వారిగా మనము ఉండాలంటే మొదట యథార్థతను కలిగి ఉండాలి. రెండవది మనం చూసినట్లయితే వాక్యమైనటువంటి యేసు ప్రభువారు అనేటువంటి సత్యమును అనుసరించే వారముగా మనము ఉండాలని ఈ యొక్క లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనములో మనం చూస్తే, సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము, జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును కొనుంచుకొను. సత్యాన్ని అమ్మేయద్దు. ఈ రోజుల్లో చాలాసార్లు మనం చూస్తున్నట్లయితే మన జీవితంలో దేవుని వాక్యము లేకుండా పోయింది. ఎన్ని వాక్యాలు వింటాం, ఎన్ని ప్రసంగాలు వింటాం, ఎన్నో హెచ్చరికమైనటువంటి మాటలు మనం వింటూనే ఉంటాం. మానవుడు సత్యమైనటువంటి దేవుని వాక్యాన్ని అనుసరించే వారిగా లేరు. ఈ మాటలు ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానో తెలుసా? నీవు దేవునికి ఇష్టడుగా ఉండాలి అనంటే అసత్యమైన మార్గములో నీవు ఎన్నడూ కూడా నడిచే వారముగా ఉండద్దు. దేవుడు చెప్పాడు, ఇది నాకు అసహ్యము అంటే అది మనకు కూడా అసహ్యమైనదిగా ఉండాలి. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఆర్ యూ ప్లీజింగ్ గాడ్? దేవుడు నిన్ను ఇష్టపడుతూ ఉన్నాడా? అనన్య సప్పీరాలు మరి ఏం చేశారు? అసత్యమైన మార్గములోకి నడుచుకుంటూ వెళ్ళి అగ్ని గంధకముల చేత కాల్చివేయబడి మరణం అనే అగ్నిలోనికి వారు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుని సత్యాన్ని నీవు ఇష్టపడుతూ ఉన్నావా? దేవుడు నిన్ను ఇష్టపడితేనే నీవు పరలోక రాజ్యంలో చేర్చబడతావు. దేవునికి నీవు ఇష్టంగా జీవించాలి అనంటే సత్యమును అనుసరించే వారముగా ఉండాలి. ఆ సత్యమే దేవుని యొక్క వాక్యమై ఉన్నది. ఎంతమంది ఈ వాక్యాన్ని చదువుతున్నారు? ఎంతమంది ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారు? ఎంతమంది ఈ వాక్యానుసారముగా నడుస్తూ ఉన్నారో ఈరోజు మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఈ వాక్యము తెరిచినప్పుడు ఆశీర్వాదపు వచనాలు, ప్రవచన వచనాలు, ప్రామిసెస్ అన్నీ కూడా తీసుకొని, అమ్మయ్య ఈరోజు నాకు చాలా చక్కటి వాగ్దానం వచ్చిందని సంతృప్తి చెందుతూ ఉంటాం. ఒకవేళ దేవుడు గనక నీ నడతను సరిచేసుకో, నీ యొక్క యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు, నీ పాపమును విసర్జించు అనేటువంటి పదాలు గనక బైబిల్లో మనం తీయంగానే వస్తే, అమ్మో ఇవి నాకు కాదు, ఇవి దేవుని మాటలు కాదు, దేవుని వాగ్దానాలు కాదు అని వాటిని పక్కన పట్టేస్తూ ఉంటాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. గొప్ప దేవుడు, శక్తిమంతుడైనటువంటి దేవుడు, సమృద్ధి కలిగినటువంటి దేవుడు ఈరోజు నిన్ను ఇష్టపడాలి అనంటే నీవు సత్యమును అనుసరించేవారుగా ఉండాలని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మూడో విషయాన్ని గనక మనం ఇక్కడ చూసినట్లయితే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో మనం చదువుకున్న లేఖన భాగమునే మనం చూస్తే, విశ్వాసము కలిగి ఉండుట ఆయనకు ఇష్టలుగా ఉంటారు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని దేవుని యొక్క లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. అవిశ్వాసము అనేది భయంకరమైనటువంటి పాపముతో సమానమని పౌలు భక్తుడు ఈ లేఖనముల ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. చాలాసార్లు మన జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు, ఎన్నో అద్భుతమైనటువంటి క్రియలు చేస్తూ ఉంటారు. కానీ మరలా తిరిగి మనకు కష్టం వచ్చినప్పుడు మనము విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. ఈ లేఖన భాగములను గనక మనము చాలా జాగ్రత్తగా పరీక్షించినట్లయితే మనలను రక్షించటానికి తన ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభువారి యొక్క రక్తము
ఆ యొక్క కలువరి గిరిలో చిందించబడింది. ఎందుకు అనంటే పాపులమైన మనలను, నీతిమంతులమైన మనలను నీతిమంతులుగా చేయటానికి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి దినములలో దేవుణ్ణి కానీ, దేవుని మాటలను కానీ, దేవుడు చేసిన ప్రతి వాగ్దానమును కానీ నమ్మలేనటువంటి పరిస్థితిలో అనేక మంది విశ్వాసులు ఉంటూ ఉన్నారు. దేవుని యొక్క లేఖన భాగములు గనుక మనం చూస్తే విశ్వాసముతో గొప్ప కార్యాలు చేసినటువంటి అనేక మంది దైవజనులను మనం చూస్తూ ఉండవచ్చు. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడి ఉన్నాడు. యెహోషువ జీవితంలో విశ్వాసము ద్వారా సూర్యచంద్ర నక్షత్రములను ఆపు చేసినటువంటి దేవుడు, మరి అనేక మంది ప్రవక్తల జీవితాలలో విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో ఎన్ని కార్యాలు ఆయన చేయలేదు? దేవుడు నీ జీవితంలో చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఆయన నిన్ను నన్ను రక్షణలోనికి నడిపించటమే. ఆయన నీ కొరకు నా కొరకు రక్తాన్ని కాచటమే. కానీ ఈ యొక్క కాచబడినటువంటి రక్తాన్ని నమ్మక మనందరము కూడా అవిశ్వాసులముగా బ్రతుకుతూ ఉన్నాం. దేవుడు ఎందుకు నీ కొరకు రక్తము కార్చాడు? నీకు విడుదల కలిగించటానికి, నీకు స్వస్థత కలిగించటానికి, నీకు ఐశ్వర్యాన్ని ఇవ్వటానికి, నీకులో ఉన్నటువంటి దారిద్రాన్ని పోగొట్టడానికి ఆయన కలువరి గిరిలో ఆయన రక్తము కార్చినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు నీ కొరకు మరణించాడన్న సంగతినే మరిచిపోయినటువంటి నేటి సమాజము స్వస్థత కోసము కన్నీరు గారుస్తుంటారు. దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను ముట్టలేదు అని దేవుని దూషించేస్తూ ఉంటారు. ఇంకేదైనా కష్టం రాగానే, అప్పులు రాగానే, కన్నీరు రాగానే, వేదన రాగానే దేవుడు గతములో చేసిన ప్రతి కార్యాన్ని మర్చిపోతూ ఉంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నేను ఏ పాపము చేయట్లేదు, నేను వ్యభిచారం చేయట్లేదు, నేను దొంగతనం చేయట్లేదు, నేను ఇంకా ఎవరిని తిట్టడం లేదు, నేను అంతా సాఫ్ట్గా ఉంటున్నాను, నాకెవరితోనూ గొడవలు లేవు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఒకవేళ గనక ఈరోజు నీ జీవితంలో అవిశ్వాసము గనక ఉన్నట్లయితే, దేవుని నీవు నమ్మలేకపోతే, దేవుడు ఇచ్చిన కార్యములను నమ్మలేకపోతే, దానంత ఘోరమైనటువంటి పాపము ఈ బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా లేదని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కనుకనే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి దేవునికి ఇష్టమైన వారముగా మనం ఉందాం. 4వ విషయాన్ని గనక మనం ఇక్కడ చూసినట్లయితే, రోమీలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుంటే, ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడు, మనుష్యుల దృష్టికి యోగ్యుడై ఉన్నాడు అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. 4వ విషయాన్ని మనం చూస్తే, దేవుని కుమారునికి దాసులుగా ఉన్నవారు అంటే దేవునికి చాలా చాలా ఇష్టమైన వారని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నిజంగా దాసుడు తన యజమానుని సంతోష పెడతాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మన యజమాని అయినటువంటి యేసు ప్రభువారికి దాసులమైనటువంటి మనము అందరము కూడా యేసు ప్రభువారిని సంతోషపెట్టే వారముగా ఉండాలని ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ చదవబడినటువంటి లేఖన భాగమును గనక మనము గమనించినట్లయితే, ప్రతి విశ్వాసి కూడా మనము దేవునికి దాసులముగా, దేవుని ఎదుట తగ్గించుకునే వారముగా మనం ఉండాలి. మన ప్రార్థన తగ్గింపుతో కూడినటువంటి ప్రార్థనగా ఉండాలి. ఎక్కడ తగ్గించుకోవాలో అక్కడ తగ్గించుకోరంట, ఎక్కడ హెచ్చించుకోవాలో అక్కడ హెచ్చించుకోరు, ఎక్కడ హెచ్చించుకోవాలో అక్కడ తగ్గించుకుంటారు, ఎక్కడ తగ్గించుకోవాలో అక్కడ మనల్ని మనం హెచ్చించుకుంటూ ఉంటాం. ఈ యొక్క సాయంకాల సమయంలో దేవునికి ఇష్టముగా నువ్వు ఉండాలి అనంటే, దాసులుగా జీవించేటువంటి స్వభావాన్ని మనము కలిగి ఉండాలి. దాస్యత్వంలో ఉన్నటువంటి మనలను ఆయన దాస్యత్వంలోనికి వచ్చి మనలను రక్షించి ఆయనకు పిల్లలముగా, ఆయన యజమానుడిగా ఉండటానికి మనము చేసేది ప్రతీదీ కూడా ఇతరుల కొరకు చేసే వారముగా ఉండాలి. యేసు ప్రభువారికి మనము దాసులుగా ఉండాలి అంటే ఏం చేయాలి అనంటే, యేసు ప్రభువారు చేసినటువంటి ప్రతి కార్యాన్ని మనము చేసేవారముగా ఉండాలి. ఉదాహరణకు మన ఆఫీస్లో ఉన్నటువంటి బాస్ ఏం చేస్తారు? ఆయన ఏం చేసి ఆ పొజిషన్లోనికి వెళ్ళాడో, నెక్స్ట్ పర్సన్ ఆయన వెళ్ళిపోయినటువంటి, విడిచి వెళ్ళినటువంటి స్థానంలోనికి వచ్చి
ఆయన ఏదైతే పని చేశాడో అదే పనిని ఇతను చేస్తాడు. ఇతను ఎప్పుడైతే ప్రమోషన్ వచ్చి పైకి వెళ్తాడో ఆ కిందున్నవాడు ఎవరైతే ఆ యొక్క స్థానంలోనికి వచ్చాడో ఆయన విడిచి వెళ్ళినటువంటి పనులను చేస్తూ ఉంటాడు. అదే మాదిరిగా యేసు ప్రభువారు ఈ భూమి మీద జీవించినంత కాలము కూడా ఇతరుల కొరకే జీవించారు, ఇతరుల కొరకే ప్రార్థన చేశారు, ఇతరుల కొరకే మంచి సువార్తను అందించారు, ఇతరుల్ని క్షమించేవారిగా ఉన్నారని దేవుని యొక్క లేఖనం ద్వారా మనము తెలుసుకున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టలముగా ఉండాలి అనంటే దాసులమై ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తోంది. ఇలాంటి తగ్గింపు జీవితం నీలో ఉందా? ఇలాంటి క్షమించేటువంటి జీవితం నీలో ఉందా? ఎప్పుడు చూసినా సరే నేను బాగుపడాలి, నా పిల్లలు బాగుండాలి, నా యొక్క ఇంటి వారు బాగుండాలి, నేను సంతోషంగా ఉండాలి, దేవా నన్ను దీవించు, నా పిల్లలను దీవించు, నా సమస్తాన్ని దీవించు, నా రక్త సంబంధికులు దీవించు. ఎప్పుడు కూడా మన గురించి మనమే ఆలోచించేసుకుంటూ మన కుటుంబాల గురించే మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా సరే దొంగల కొరకు ప్రార్థన చేసావా? ఎప్పుడైనా సరే వ్యభిచారుల కొరకు ప్రార్థన చేసావా? ఎప్పుడైనా సరే రక్షణ లేని వారికి రక్షణ కావాలని ప్రార్థన చేసావా? ఎప్పుడైనా నీ కొరకు కాకోకుండా ఇతరుల కొరకు, నశించిపోతున్న వారి కొరకు ఉపవాసం ఉన్నావా? నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. దేవునికి ఇష్టముగా లేకపోతే, ఇష్టలముగా లేకపోతే మనల్ని ఆయన ఎన్నటెన్నటికీ నీ కూడా యాక్సెప్ట్ చేయడు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఆల్ దీస్ క్వాలిటీస్. అందుకనే 4వ విషయము, దాసులముగా మనం ఉండాలి. 5వ విషయాన్ని గనక మనం ఇక్కడ చూస్తే, యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 29వ వచనములో మనం చూస్తే, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకు ఇష్టమైన కార్యములు నేనెల్లప్పుడూ చేయుదును. హల్లెలూయా. దేవుని కొరకు కార్యములు చేసేవారు దేవునికి ఇష్టలుగా ఉంటారని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అందరూ కూడా ఈ విషయాలను జాగ్రత్తగా గమనించుకోవాలని దేవుని యొక్క లేఖనము ద్వారా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూసినట్లయితే దేవుని కొరకు కార్యములు చేసే వారముగా మనము ఉన్నట్లయితే దేవునికి ఇష్టలముగా ఉంటామని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. నేటి దినములలో మనం చూస్తున్నట్లయితే మన కార్యాలనే, మన పనులనే మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఆదివారం మాత్రమే దేవుడు మనకు గుర్తుకొస్తూ ఉంటాడు. ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే మనందరికీ కూడా తెలిసిందే దేశంలో ఏం జరుగుతుంది, ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయి, దైవజనులైన వారు ఎలా హింసించబడుతున్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే అంత్యకాలంలో మనం ఉన్నాం, అపాయకరమైన దినములలో మనం ఉన్నాం. దేవుని కొరకు పని చేసేవారముగా మనం ఉండాలి, దేవుని కార్యాలు చేసేవారముగా మనము ఉండాలి. అలా గనక మనం చేస్తున్నట్లయితే దేవునికి ఇష్టమైన వారిగా మనము ఉంటాము. చాలాసార్లు మనకెందుకులే ఈ సువార్త, దైవజనుడు వెళ్ళిపోయి సువార్తను ప్రకటించేస్తే ఆ ఫలం మాకు వచ్చేస్తుందిలే అని మనము నిర్లక్ష్యంగా అనుకుంటూ ఉంటాం. కానీ నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ప్రసంగమే చేయాల్సిన అవసరం లేదు. నీ ఉన్న స్థలములోనే, నువ్వు పనిచేస్తున్నటువంటి స్థలములోనే క్రీస్తు ప్రభుల వారి యొక్క సువార్తను ప్రకటించే వారిగా మనం ఉండాలి. దేవుని యొక్క కార్యాలు నెరవేర్చే వారముగా ఉండాలి. అందుకనే పౌలు ఫిలిప్పీలకు రాస్తూ 2వ అధ్యాయము 21వ వచనములో చూస్తే, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసు క్రీస్తు కార్యములను ఎవ్వరు కూడా చూడట్లేదు. అందుకనే మనము దేవుని యొక్క అనుగ్రహమును పొందుకోలేకపోతున్నాం. దేవుని పనులు మనం చేయడానికి ఇష్టపడం, దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడం, యథార్థమైన హృదయాన్ని కలిగి ఉండటానికి ఇష్టపడం. కానీ దేవుడు మాత్రం మనకు మేలు చేయాలి, దేవుడు మాత్రం మనకు ఆశీర్వాదాన్ని కలుగ చేయాలి, దేవుడు మాత్రం మనకు అన్నీ కలుగ చేయాలని మనం ఆశపడుతూ ఉంటాం. కానీ ఈ యొక్క సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దేవుని కొరకు పని చేయటానికి సిద్ధముగా ఉన్నావా? ఆర్ యు రెడీ టు వర్క్ ఫర్ గాడ్? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ క్రిస్టియన్స్ లైఫ్. నేటి దినములు, అంత్య దినముల్లో మనం ఉన్నాం. ఇక సువార్త అనేటువంటి ద్వారములు మూయబడుతున్నటువంటి సమయంలో ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా సర్వలోకములో, నువ్వు ఏ స్థలములో ఉన్నా సరే, ప్రభు కొరకు కార్యములు చేసేవారిగా మనం ఉండాలని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవుని కొరకు మనం పడే ప్రతి ప్రయాస కూడా
ఎన్నటెన్నటికి కూడా వ్యర్థము కానేరదని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైన వారిగా మనము ఉండాలి అంటే దేవుని సేవలో సంపూర్ణముగా ఉండే వారముగా మనం ఉండాలి. అందుకనే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనములో మనం చూస్తే, కాగా నా సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ కూడా ఆసక్తులై ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రయాసము ఎన్నటెన్నటికి వ్యర్థము కాదు. ఒకవేళ ఈరోజు నువ్వు కష్టపడుతున్నావేమో, సువార్తలో చాలామంది దైవజనులు కూడా ఈ వాక్యాన్ని వింటున్నారు. ఈరోజు నువ్వు కష్టపడుతున్నావేమో దేవుని కొరకు, ఈరోజు నువ్వు ఏదో ఒక పని దేవుని కొరకు చేయాలి. దేవుడు నీకు ఇచ్చిన దానిలోనే నువ్వు దేవునికి నమ్మకంగా ఉండటం, దేవుని కొరకు సాక్షార్థమై నువ్వు ఉన్న స్థలములోనే నువ్వు దేవుని పని చేసినట్లయితే దేవునికి ఇష్టమైన వారిగా మనం ఉండబోతున్నాం. ఈ సువార్తలో మనందరము కూడా పాలిభాగస్థులముగా అవ్వబోతున్నాం. అలాంటి ప్రయాస ఎన్నటెన్నటికి వ్యర్థము కాదని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి నీ నడుము కట్టుకో, నీవు సత్య సువార్త అనేటువంటి పాదములకు జోడిని తగిలించుకొని దేవుని యొక్క కార్యములను చేయటానికి, దేవుని పనులు చేయటానికి నీవు పూనుకున్నట్లయితే గొప్ప అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని, విడుదలను నీవు చూడబోతున్నావు. 6వ విషయాన్ని గనక మనం ఇక్కడ చూస్తున్నట్లయితే 16వ దావీదు కీర్తన 3వ చరణములో మనం చూస్తున్నట్లయితే, నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులై ఉన్నారు. హల్లెలూయా! ఎంత గొప్ప మాట. దేవుని యందు భయభక్తులు గల వారు, భక్తి కలిగినటువంటి వారు దేవునికి ఇష్టలుగా ఉన్నారని ఈ లేఖన భాగము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసులైనటువంటి వారు దేవుని యందు విశ్వాసమును కలిగి, భక్తిని కలిగి జీవించినట్లయితే వారి యందు దేవుడు ఎంతో ఆనందించువాడై ఉన్నాడు. అలాంటి వారి కొరకు ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి కృపను ఆయన దాచిపెట్టి ఉన్నాడో మనందరము కూడా ఊహించలేనటువంటిది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవునికి ఉన్నటువంటి ధనముని బట్టో, మానవునికి ఉన్నటువంటి ఘనతను బట్టో, మానవునికి ఉన్నటువంటి మరి పైన కనపడేటువంటి ప్రతి ఆర్భాటాన్ని బట్టో దేవుడు ఆ మానవుణ్ణి ఇష్టపడడు. పైకి చేసేటువంటి భక్తి కాదు అని దేవుని యొక్క లేఖనాలు ఒక విధంగా సెలవిస్తూ ఉంటే, ఇంకొక విధంగా మనం చూస్తే అంతరంగమందు ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తిని కనుపరుస్తూ చూసే దేవుడై ఉన్నాడు అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. బహాటముగా నువ్వు ఏం కలిగి ఉన్నావో దేవునికి అవసరము లేదు, కానీ అంతరంగమందు నీవు ఏమై ఉన్నావో, అంతరంగమందు నువ్వు ఎలాంటి భక్తిని కలిగి ఉన్నావు, దేవుని ఎడల ఎలాంటి నిర్దిష్టమైనటువంటి కార్యాలను చేయడానికి నీవు సిద్ధముగా ఉన్నావో అని దేవుడు చూస్తాడని సంగతిని ఈ యొక్క లేఖన భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదే 31వ దావీదు కీర్తన 19వ చరణములో మనం చూస్తే, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అదే 33:19లో మనం చూస్తే, యెహోవా దృష్టికి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలిచి ఉన్నది అని దావీదు మహారాజు ఇక్కడ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన మేలు ఎంతో ఉన్నతమైనది. ఆయన యందు భయభక్తులు కలవారముగా మనం ఉండాలి. భక్తి కలిగిన జీవితాన్ని, నిష్ట కలిగినటువంటి జీవితాన్ని, పాపేచ్ఛలను విడిచిపెట్టేటువంటి జీవితాన్ని, శరీరాన్ని నలగొట్టుకొని పాపమునకు మరి లోనవ్వకుండా, భ్రష్టులము కాకుండా ఉండేటువంటి భక్తి గల జీవితాన్ని ఈరోజు ప్రభు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి ఆశిస్తూ ఉన్నాడు. దేవునికి ఇష్టముగా ఉండాలి అనంటే భక్తి కలిగిన వారముగా మనం ఉండాలి. 7వ విషయాన్ని గనక మనం ఇక్కడ చూస్తున్నట్లయితే 51వ దావీదు కీర్తన 17వ చరణంలో మనం చూస్తే, విరిగి నలిగిన హృదయము గలవారు ఆయనకు ఇష్టలు. హల్లెలూయా! విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి మనస్సు అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అందుకనే రహస్యమందు నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచు నీ తండ్రి ఎదుట నీ హృదయమును నీవు
కుమ్మరించినట్లయితే నేను వారిని ఇష్టపడుతున్నానని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవునికి ఇష్టమైనవి బలులు కాదు, దేవునికి ఇష్టమైనవి నైవేద్యాలు కాదు, దేవునికి ఇష్టమైనవి ఎన్నో దినములో ఉపవాసాలు కాదు, కానీ విరిగి నలిగినటువంటి మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలి యాగముగా, దేవునికి ఇష్టలుగా ఉంటారని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం నువ్వు ఉపవాసం చేసినా, నువ్వు రోజు నిష్ట కలిగి మరి ప్రతి దినము ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుతూ దేవునికి చాలా నమ్మకంగా జీవించినా సరే, దేవునికి చాలా ఇష్టమైనటువంటి బలి ఏంటి అనంటే పశ్చాత్తాపము. నీవు పాపము చేసినప్పుడు దేవుని దగ్గరకు వెళ్ళి, దేవా నేను పాపిని అని నువ్వెప్పుడైతే విరిగి నలిగినటువంటి హృదయముతో కన్నీరు కారుస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తావో, అట్టి ప్రార్థనను దేవుడు ఆలకించి వారిని క్షమించి తనకి ఇష్టమైనటువంటి జనాంగముగా చేసుకుంటాడని దేవుని యొక్క లేఖన భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, విరిగిన స్థితి లేకుండా, పశ్చాత్తాపము లేకోకుండా ఏ విధమైనటువంటి బలి యాగము దేవునికి ఎన్నటెన్నటికి ఇష్టం ఉండదు. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని దేవుడు ఇక్కడ చదవబడిన లేఖన భాగములో మనకు తెలియచేస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వ సృష్టి దేవునికి ఇష్టమైనదిగా జీవిస్తూ ఉంది. ఈ లోకములో దేవునికి ఇష్టమైన వారిగా సమాధానమును మనము పొందుకోవాలి అనంటే, ఆయనకు లోబడే వారిగా, ఆయన క్రియలు జరిగించే వారిగా మనము ఉండాలని ఈరోజు వాక్య భాగము ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకు లోబడి మన శరీరములను, మన యొక్క దేహములను, మన యొక్క ఆలోచనలను, మన యొక్క తలంపులను సమస్తము ఆయన పాదముల యొద్ద పెట్టి మనము ఆయన దగ్గర మరి వేడుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనలను స్వీకరిస్తాడని ఈ యొక్క లేఖన భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మన యొక్క శిరమును దేవుని పాదముల యొద్ద వంచి ఎప్పుడైతే మనము ఈ భూమి మీద ఆయనకు ఇష్టమైన వారిగా జీవిస్తూ ఉంటామో, అప్పుడే మన హృదయాలకు సమాధానమును, మన హృదయాలకు నెమ్మదిని, మన జీవితాలలో అభివృద్ధిని, మన కుటుంబాలలో సమాధానమును మనము చూడగలుగుతామని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. మన ఇష్ట ప్రకారము కాకుండా దేవునికి ఇష్టమైనట్లుగా, దేవుని చిత్తానుసారముగా, ఆయన వాక్య ప్రకారము మనలను మనం ముందుకు నడిపించుకున్నట్లయితే గొప్ప అభివృద్ధిని, గొప్ప శక్తిని, గొప్ప సమాధానమును, గొప్ప సంతోషమును మన జీవితంలో మనం అనుభవించబోతున్నాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ 7 క్వాలిటీస్ నీవు కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఒకవేళ ఈ 7 క్వాలిటీస్లో ఏ ఒక్కటి నీ జీవితంలో లేకపోయినా సరే, నీవు అది వ్యర్థమే, నీ విశ్వాసము వ్యర్థమే, నీ భక్తి వ్యర్థమే, నీ ప్రార్థన వ్యర్థమే. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసము కలిగి ఉండుట దేవునికి ఇష్టమైన వారముగా మనమున్నాం. యథార్థమైనటువంటి జీవితము, తగ్గించుకునేటువంటి స్వభావము, దాస్యత్వమైనటువంటి స్వభావము. మనం చాలాసార్లు అనుకుంటాం, నేను గంటలు ప్రార్థన చేస్తున్నాను, నేను బాగా వాక్యం చదువుతున్నాను, నేనంటే దేవునికి చాలా ఇష్టం అని అనుకుంటూ ఉంటాం. కానీ తప్పు. నా ప్రియమైన దేవుని బిడ్డ, తగ్గించుకొని విరిగి నలిగినటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే, ఆత్మలో దీనత్వాన్ని నువ్వు కలిగినట్లయితే దేవునికి ఇష్టమైన వారిగా మనం ఉంటామని ఈ 7 విషయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. కాబట్టి మనల్ని మనం సరిచేసుకుందాం, మన జీవితాలను బాగు చేసుకుందాం. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపను, శాశ్వతమైన సమాధానమును, గొప్ప అభివృద్ధిని మన జీవితాలలో, మన కుటుంబాలలో దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఉన్నతమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. మీరు వెల్లడి చేసినటువంటి వాక్కును బట్టి మీకు వందనాలు అయ్యా. మా ముందుంచినటువంటి అమూల్యమైన ప్రతి మాటలు మా హృదయం అనేటువంటి పలకల మీద మేము రాసుకొని వాక్యాన్ని వినమాట మాత్రమే కాకుండా దాన్ని ధ్యానించి అందులో ఉన్న లోతులను, అందులో ఉన్నటువంటి మర్మాలను ప్రభా మేము నాయనా అయ్యా దినము ప్రాక్టీస్ చేసే వారముగా ఉన్నట్లుగా మీరు సహాయమును అందించి మా యొక్క జీవితాలలో నీ ఆత్మీయమైనటువంటి కృపలో వర్ధిల్లి అభివృద్ధి చేసే వారముగా
ఉండునట్లుగా మీరు సహాయమును దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్పా జోసెఫ్. నా ప్రియమైన సహోదరులారా, దేవుడు మీ జీవితంలో అనేకమైన అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి నా ఆత్మీయమైనటువంటి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు నేను చెల్లిస్తున్నాను. మీ కొరకు అనుదినము మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు ఆయన జరిగించునుగాక. ఆమేన్. Yes,